హలో వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వావ్ ఏం రుచి. జాపనీస్ క్విజిన్లో భాగంగా నేను మీకు కొన్ని స్నాక్ ఐటమ్స్ తీసుకొచ్చాను. దాంట్లో ముఖ్యంగా జపాన్లో వైడ్ స్ప్రెడ్గా తినే మోస్ట్ ఫేమస్ స్నాక్ ఇవాళ మనం వండుకుందాం. ఇట్ ఈస్ వెరీ కామన్ టు ఆర్ చికెన్ పకోడా. యాక్చువల్లీ చికెన్ పకోడా అనేది వెరీ రేరిటీ హియర్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ఎస్పెషలీ. కానీ దొరుకుతాయి, చికెన్ పకోడాలు కూడా తయారు చేసుకుంటారు జనాలు. కానీ వీళ్ళు తయారు చేసుకునే పద్ధతి, దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ మార్పులు ఉన్నాయి, దాని పేరు వేరేగా ఉంటుంది, దాని టేస్ట్ ఆబ్వియస్లీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. విచ్ ఇస్ వై ఇట్ ఈస్ ఫ్రమ్ జపాన్ అండ్ వీఆర్ గోయింగ్ టు టేస్ట్ ద జాపనీస్ వర్జన్ ఆఫ్ ద చికెన్ పకోడా. ఇట్ ఈస్ కాల్డ్ కరాగే. క్యా కరోగే, కిస్కో కరోగే కాదు, ఇది కరాగే. ఇట్స్ జాపనీస్ వర్డ్ ఫర్ చికెన్ ఫ్రై పకోడా అనేది. ఇట్స్ వెరీ వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. మిక్సింగ్ బౌల్లో మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ దీంట్లో తీసుకొని మిక్స్ చేసి ఆయిల్లో ఫ్రై చేస్తే కరాగే అన్నది రెడీ అయిపోతుంది. కానీ అంత సింపుల్గా చేస్తే వేర్ ఇస్ ద ఫన్ ఇన్ దాట్. సో దాంతోపాటు విల్ డిస్కస్, మనం నేర్చుకుందాము, విల్ ఎక్స్ప్లోర్ జపాన్, వాళ్ళ క్విజిన్, వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ కల్చర్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటూ కరాగే వండుకుందాం. సో కరాగేకి కావాల్సిన ముఖ్యమైన పదార్థాల్లో ఫస్ట్ ఏంటంటే చికెన్ కావాలి. చికెన్ లెగ్ పీస్, 2 చికెన్ లెగ్ పీస్. బేసిక్లీ చికెన్, మీ దగ్గర ఉన్న చికెన్ని మంచిగా పెద్ద చంక్స్లోకి చాప్ చేసుకొని స్లిట్ చేసుకోండి. దాంతోపాటు కార్న్ స్టార్చ్, flour, chopped ginger, chopped garlic or chopped garlic, chopped ginger, chili flakes, salt, pepper, soya sauce, dark soya sauce and Worcestershire sauce. అన్నీ గుర్తున్నాయి కదా, రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఓ మిక్సింగ్ బౌల్లోకి ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ యాడ్ చేసేద్దాం. ఫస్ట్ ద చికెన్తో పాటు కార్న్ స్టార్చ్తో పాటు ఫ్లార్ అంటే మైదా, తో పాటు చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ అండ్ పెప్పర్, తోడు దొంగలు, ఫైనలీ సోయా సాస్ అండ్ వోర్స్టర్షైర్ సాస్. సోయా సాస్ కొంచెం తక్కువ వేయండి, చిన్నగా వేయండి, ఓకే. ఇప్పుడు కలిపేసుకుందాం. మరీ పొడిగా ఉందంటే, ఇలాగా మరీ పొడిగా ఉందంటే కొంచెం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం. బై ద వై, మీలో ఎవరన్నా ఇన్ కేస్ మీకు జాపనీస్ కల్చర్ అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్, జపాన్ గురించి చాలా చదువుకుందాం అనుకుంటున్నారు, జపాన్లో వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నారు అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ప్లేసెస్ టు హ్యావ్ అ ఫార్మల్ ఎడ్యుకేషన్. వాళ్ళ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా ప్రాక్టికల్గా, చాలా ప్రాగ్మాటిక్గా ఉంటుంది. వాళ్ళ జాపనీస్ కంపెనీస్లో పనిచేయడం ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ రెప్యూటబుల్, ఏమంటారు, పదం గుర్తుకు రావట్లేదు. అంటే బేసిక్లీ జాపనీస్ కంపెనీస్లో జపాన్లో ఉండి పనిచేయడం అన్నది చాలా పెద్ద విషయం అనమాట. ఇన్ ద బిజినెస్ వరల్డ్ కానీ, టెక్నాలజీ సైడ్ కానీ, సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫీల్డ్స్లో కానీ. అట్ ద సేమ్ టైం ఫిల్మ్ మేకింగ్, నాకు ఫిల్మ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అట్ ద మూమెంట్ నేను 2 సినిమాల్లో పనిచేస్తున్నాను కాబట్టి జాపనీస్ సినిమాలు చాలా చూసాను నేను. అండ్ జాపనీస్ సినిమాల్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ యానిమేషన్, హెంటాయ్ అంటారు, జాపనీస్ యానిమే, వాళ్ళ కార్టూన్స్, వాళ్ళ యానిమేటెడ్ ఫిల్మ్స్ ఏవైతే ఉంటాయో దాట్ ఈజ్ సో పాపులర్, సో ఫేమస్ అండ్ ఎంత బాగుంటాయంటే మామూలుగా ఉండవు. పైగా ఇప్పుడు నా హెయిర్ స్టైల్ కూడా ఆల్మోస్ట్ ఒక జాపనీస్ యానిమే క్యారెక్టర్ లాగా ఉంది కదా. షార్ప్ లైన్స్, అంతా వేవీగా ఉండడం, అది బై డిజైన్. నేను అలా అనుకోలేదు, అది జస్ట్ వాళ్ళ చుట్టూ దూకుంటుంటే అలా అయిపోయింది. Japan is very famous for its animated films.
మీకు ఎప్పుడైనా టైం ఉంటే తప్పకుండా చూడండి. ఒక ఫిల్మ్ నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, మీరు ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ జాపనీస్ కల్చర్, ఒక అవుట్ సైడర్ కి ఫస్ట్ టైం జపాన్ వెళ్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అని ఒక సినిమా, బ్యూటిఫుల్ సినిమా ఉంటుంది. బిల్ మరే అండ్ స్కార్లెట్ జోహాన్సన్, చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా చూడాల్సిన సినిమా. ఓకే, దాని నుండి మీరు జాపనీస్ కల్చర్ గురించి చాలా తెలుసుకుంటారు. అండ్ ఇన్ అ సెన్స్ సినిమాలు, వాళ్ళ లిటరేచర్, హారుకి మురాకామి వాళ్ళు రాసే వాళ్ళు దే హ్యావ్ అ వెరీ స్పెషల్ ఫార్మ్ ఆఫ్ పోయిటరీ కాల్డ్ హైకు. హైకు మీరు మీలో పోయిటరీ ఎంతూజియాస్ట్ ఎవరైనా ఉంటే తప్పకుండా హైకూస్ చదవండి, చాలా చాలా బాగుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కల్చరల్లీ ఎంత ప్రోగ్రెసివ్, దే ఆర్ సో లాజికల్. అంటే జపాన్ అనేది ఇట్ ఇస్ జస్ట్ అ కలెక్షన్ ఆఫ్ ఐలాండ్స్, చాలా చిన్నగా ఉంటుంది, హైదరాబాద్ లో సగం ఉంటుంది అనమాట. అండ్ ఓవర్ పాపులేటెడ్, సో వాళ్ళది అన్ని చాలా పర్ఫెక్ట్ బై డిజైన్ ఉంటాయి అనమాట, టు ఆల్వేస్ కన్జర్వ్ స్పేస్ అండ్ జీరో వేస్టేజ్. సో అలాగే వాళ్ళు అక్కడ గ్రో చేసుకున్న వాటర్ మెలన్ ని కూడా స్క్వేర్ గా కట్ చేసుకొని తింటారు. మీరు చూడండి ఇంటర్నెట్ లో స్క్వేర్ వాటర్ మెలన్స్ అని కొట్టండి, చూడడానికి చాలా ముచ్చటగా ఉంటాయి. సో ఎనీవేస్, ఇప్పుడు మన చికెన్ ని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో మనం మ్యారినేట్ చేసి ఇది తయారు చేసుకున్నాం కాబట్టి దీన్ని మనం వేడిగా బాయిల్ అవుతున్న ఆయిల్లోకి వేస్తే, ఫ్రై చేసేస్తే మన కరాగే అన్న జాపనీస్ స్నాక్ ఆర్ ఫుడ్ ఐటమ్ రెడీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫ్రై చేసుకునే ముందు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం. వావ్, చాలా బాగుంది ఇది. వావ్, ఏం రుచి తగ్గట్టే ఉందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ లెగ్ పీస్ తీసుకోండి అండ్ హాట్ ఆయిల్లోకి దీన్ని క్రిస్ప్గా ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోకి, యాక్చువల్లీ ఇట్స్ నాట్ హాట్ ఆయిల్, మీడియం హాట్ టెంపరేచర్లో ఉంది కాబట్టి అది వెంటనే చట్పట్లు ఆడదన్నమాట. కానీ గ్రాడ్యువల్గా స్లోగా ఫ్రై అయ్యి భలే బ్యూటిఫుల్గా బయటకు వస్తుంది. ఇన్సిడెంట్లీ జపాన్లో ఎన్నో వింత విషయాలతో పాటు వాళ్ళు అక్కడ స్క్వేర్ వాటర్ మెలన్స్ గ్రో చేస్తారు. నిజమే స్క్వేర్ షేప్డ్ వాటర్ మెలన్స్ పండిస్తారనమాట. మీరు తప్పకుండా ఒకసారి, మీరు కనుక క్యూరియస్గా ఉన్నారంటే ఎలా పండిస్తారో మీరు డెఫినెట్లీ ఇంటర్నెట్లో, యూట్యూబ్లోనో ఎక్కడో అక్కడ ఒక వీడియో కోసం సెర్చ్ చేయండి, మీకు కనిపిస్తుంది. ఆ ప్రాసెస్ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటు మీరు ఎప్పుడైనా జపాన్కి వెళ్ళారంటే, జపాన్లో చాలా మటుకు టోక్యోలో స్ట్రీట్స్కి పేర్లు ఉండవు. ఇక్కడ ఎలాగైతే మనకి స్ట్రీట్ నెంబర్ 2, స్ట్రీట్ నెంబర్ 4, ఇంకేదో సమ్ రోడ్, ఆ రోడ్ ఈ రోడ్ అని ఉంటుంది. హ్యాబిట్స్లో జీటీ రోడ్ అలా ఉంటుంది కదా, అలా కాకుండా జపాన్లో స్ట్రీట్స్కి మ్యాక్సిమం పేర్లు ఉండవు. సో మీరు జపాన్కి వెళ్ళి మీరు తప్పిపోయారంటే ఆ చుట్టుపక్కల ఉన్న పరిసరాల్ని బాగా గుర్తుపెట్టుకొని తప్పకుండా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, లేకపోతే మీరు జీవితాంతం టోక్యోలోనే తిరుగుతూ ఉంటారు. సో ఎనీవేస్, ఇప్పుడు మిగతా చికెన్ పీసెస్ అన్నిటిని మ్యారినేట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఆయిల్లోకి వేసేసి ఫ్రై చేసేసుకుందాం. కరాగే అన్న బ్యూటిఫుల్ జాపనీస్ ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని జాగ్రత్తగా వీటిని, అప్పుడప్పుడు ఇలాంటి మ్యాజిక్లు జరుగుతూ ఉంటాయి, సో జాగ్రత్తగా ఉండండి. ఆల్వేస్ బీ వెరీ కేర్ఫుల్ ఇన్ యువర్ కిచెన్. ఫస్ట్ ఒక 2 నిమిషాల పాటు టిష్యూ పేపర్స్లో సోక్ చేసేస్తే ఆయిల్ అంతా అబ్జార్బ్ చేసుకుంటాయి టిష్యూ పేపర్స్. దాని తర్వాత ప్లేటింగ్ చేసి తింటే కరాగే పరిస్థితి ఏంటో మనం తెలుసుకోవచ్చు. Finally, last piece, the biggest chunk. నూనె చూసి భయపడుతున్నారు కదా, అందుకే ఇంత ఫ్రైడ్ స్టఫ్ తిన్న తర్వాత తప్పకుండా బాగా వర్కౌట్ చేసి బాడీని డీటాక్సిఫై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక్క 2 నిమిషాల పాటు ఆయిల్ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ప్లేటింగ్ చేసేసి డైరెక్ట్ ప్లేటింగ్ వెళ్ళిపోదాము. ప్లేటింగ్ అయిన తర్వాత టేస్టింగ్ చూసి దాని తర్వాత మనం జపాన్ గురించి ఇంకా బాగా డిస్కస్ చేసి ఎంజాయ్ చేసుకుందాం. ఓకే,
ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మంచి ఫోర్క్ తీసుకోండి. మంచి ఫోర్క్తో పాటు ఈ మంచి జపనీస్ కరాగే అన్న క్రిస్ప్ ఫ్రైడ్ చికెన్ ఏదైతే ఉందో శుభ్రంగా చంక్ ఒకటి, పెద్ద సైజబుల్ చంక్ ఒకటి కట్ చేసుకొని జాగ్రత్తగా, కానీ వేడివేడిగా ఉంటుంది. చిన్న చెప్తున్నాను, తినేవాడిని నేను కదా, అసలు జాగ్రత్త పడాల్సింది నేను. ఎనీవేస్, హియర్ గోస్. వావ్, సూపర్ బ్యూటిఫుల్. నేను చెప్తున్నాను, మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాట్ ఎవర్ లవ్డ్ వన్స్ ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఐటమ్ మాత్రము తప్పకుండా మీరు వండి తినిపించండి. ఎందుకంటే వెరీ ఫన్ అండ్ వెరీ వెరీ టేస్టీ. మనం యాడ్ చేసిన సోయా సాస్, వోర్చెస్టర్ సాస్ బ్యూటిఫుల్ ఉన్నాయి. చిల్లీ ఫ్లేక్స్ కొంచెం తగినంత కారం తగిలిస్తున్నాయి. క్రిస్ప్గా ఉంది చికెన్. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ దట్ కెన్ బి సెడ్. ట్రస్ట్ మీ, యూ విల్ వాంట్ టు రీక్రియేట్ దిస్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ కిచెన్. సో మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టు ఈ కరాగే అన్నది వండుకొని తిని మాకు వచ్చి తప్పకుండా ఒక రివ్యూ, ఒక ఫీడ్బ్యాక్. ప్లీజ్ డూ కీప్ సెండింగ్ దోస్ రివ్యూస్ అండ్ ఫీడ్బ్యాక్స్ టు మీ. ఓకే, సారీ, మీరు ఏమనుకున్నారు, నేను ఏదో చిన్న పిల్లతో ఆడుకున్నాను అనుకున్నారు కదా. కాదు, యాక్చువల్లీ ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు ఇమిటేట్ వన్. జపాన్లో ఒక కేఫ్ ఉంది, క్యాట్ కెఫే అని. అక్కడ వాళ్ళ యూఎస్పీ అంటే అల్టిమేట్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే మామూలు కెఫే, మామూలు రెస్టారెంటే, కానీ పేరుకి తగ్గట్టు ఆ కెఫేలో అంతా పిల్లులే ఉంటాయన్నమాట. సో మీరు వెళ్ళి ఒక టేబుల్ మీద ఫుడ్ ఆర్డర్ చేసుకొని కూర్చొని తింటూ ఉండగా ఒక 4236 పిల్లులు ఇలా తిరుగుతూ ఉంటాయి అటు ఇటు. మీరు తింటూ ఇలా పిల్లలతో సరదాగా ఆటలాడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో జపాన్లో ఉన్న వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ అట్రాక్షన్స్లో ఇదొకటి. బై ద వే, ఇందాక ఆ కరాగే డిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మీకు వెరీ వెరీ ఫేమస్ జాపనీస్ డిష్ తీసుకొచ్చాను. దాని పేరు చికెన్ టెరియాకి. దీని వెనకాల టెరియాకితో పాటు ఒక పాట, వెరీ ఫేమస్ పాట కూడా ఉంది. సో ఇది వండుకునేటప్పుడు మీరు తప్పకుండా మీ స్పీకర్లో ఆ పాట పెట్టుకోండి. సో చికెన్ టెరియాకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూసుకుందాం. వి నీడ్ ఆనియన్స్, చికెన్ బ్రెస్ట్, చిల్లీ సాస్, సోయా సాస్, వోర్చెస్టర్ సాస్. ఆ పదం నాకు ఎప్పుడు పలకడం రాదు. అది నన్ను ఎన్నిసార్లు ట్రైన్ చేసినా కూడా అది అస్సలు నా నోట్లో తిరగదు ఆ పదం. సో ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ నో హౌ టు ప్రొనౌన్స్ ఇట్, ప్లీజ్ టు ప్రొనౌన్స్ ఇట్ కరెక్ట్లీ ఫర్ యువర్ సెల్ఫ్. సో వోర్చెస్టర్ సాస్, హనీ, షుగర్, కార్న్ స్టార్చ్, వైన్, సాల్ట్ అండ్ పెప్పర్. ఫస్ట్ ఏం చేస్తామంటే సాస్ ప్యాన్లో ఆయిల్లో చికెన్ని చిన్న చిన్న స్ట్రిప్స్గా కట్ చేసుకొని ఫ్రై చేసేద్దాం. సో చికెన్ టెరియాకి తయారు చేసుకోవాలంటే ఫస్ట్ చికెన్ని ఫింగర్ సైజ్ స్ట్రిప్స్, యాక్చువల్లీ హాఫ్ యువర్ ఫింగర్ సైజ్ స్ట్రిప్స్లోకి కట్ చేసుకుందాం మనము. ఈ మాదిరిగా చికెన్ని ఈ స్ట్రిప్స్ లో కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ నేమో చిన్న చిన్నగా ఇలా ఫైన్ చాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ విల్ ఫ్రై ద చికెన్. ప్యాన్ లో ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి చికెన్ కుక్ అయినంత వరకు దాన్ని స్టర్ ఫ్రై చేసుకుందాం.
ఈ మాదిరిగా చికెన్ లైట్ గా కుక్ అయిన తర్వాత లెట్ us యాడ్ our ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్. ఆనియన్స్ బ్రౌన్ గా ఫ్రై అయ్యేంత వరకు మనం పెనం దగ్గరే నించొని కష్టపడాలి. ఇన్ని చికెన్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చూస్తుంటే నాకు జపాన్ ది శాటిలైట్ ఇమేజ్ ఒకటి గుర్తుకొస్తుంది. అపారెంట్లీ జపాన్ లో 6,800 ఐలాండ్స్ ఉన్నాయట. అది నాకు కూడా నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఇంటర్నెట్ లో నేను చదివాను. 6,800 ఐలాండ్స్ ఉండడం ఏంటి, విచిత్రంగా ఉంది కదా. కానీ ఎనీవేస్ ఇది చూడగానే నాకు అదే గుర్తుకొచ్చింది. ఎనీవేస్ ఇది ఈ ఆనియన్స్ ఏదైతే ఉన్నాయో అది బ్రౌన్ కలర్ అంటే క్యారమలైజ్ అవ్వాలన్నమాట. which is why the other name for chicken teriyaki is also called caramelized chicken. So just in case మీరు ఎప్పుడైనా టోక్యోకి వెళ్ళి ఏదైనా రెస్టారెంట్ లో మీరు చికెన్ టెరియాకి మెన్యూలో కనిపించకుండా క్యారమలైజ్డ్ చికెన్ కనిపించిందంటే డోంట్ వరీ, బీ రెస్ట్ అష్యూర్డ్ ఇట్స్ ద సేమ్ చికెన్ టెరియాకి దట్ ఐఎమ్ గోయింగ్ టు కుక్ అండ్ షో ఇట్ టు యూ. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ అయిపోయాయి కాబట్టి అండ్ చికెన్ ఇస్ ఆల్సో ఆన్ ఇట్స్ వే టు బికమింగ్ బ్రౌన్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం వి యాడ్ ఆల్ అవర్ సాసెస్ ఫస్ట్. సాసెస్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి? చిల్లీ సాస్, చిల్లీ సాస్ తో పాటు సోయా సాస్ కొద్దిగంత, సోయా సాస్ తో పాటు వోర్స్టర్షైర్ సాస్. ఐ డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మీ, నాకు తెలియదు, నాకు నిజంగా అది పలకడం రావట్లేదు. సరే నేను నేర్చుకుని నెక్స్ట్ ఎపిసోడ్ లో తప్పకుండా ఐ విల్ డెఫినెట్లీ ప్రొనౌన్స్ ఇట్ ప్రాపర్లీ. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి గివ్ ఇట్ అ స్టర్ ఫ్రై. సో ఈ సాసెస్ లో మన చికెన్ కుక్ అవుతూ ఉండగా దీంట్లోకి విల్ యాడ్ సమ్ సాల్ట్ అండ్ పెప్పర్. బట్ బిఫోర్ సాల్ట్ అండ్ పెప్పర్ లెట్స్ యాడ్ సమ్ రెడ్ వైన్. జాగ్రత్తగా యాడ్ చేయండి రెడ్ వైన్. రెడ్ వైన్ తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్. సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసిన తర్వాత విల్ యాడ్ జస్ట్ అ లిటిల్ బిట్ ఆఫ్ కార్న్ స్టార్చ్, కొద్దిగంత. రైట్, అండ్ కొంచెం వాటర్ లైట్ గా, బికాజ్ కార్న్ స్టార్చ్ యాడ్ చేసాం కాబట్టి అండ్ కార్న్ స్టార్చ్ వర్క్స్ బెస్ట్ విత్ వాటర్ కాబట్టి కొద్దిగంత వాటర్. దేర్ వి గో. అయిన తర్వాత మళ్ళీసారి శుభ్రంగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత చికెన్ ఒక 5 to 7 minutes లో థిక్ అవుతుంది అనమాట గ్రేవీతో పాటు. అప్పుడు విల్ యాడ్ అవర్ ఫైనల్ ఇంగ్రీడియంట్స్ అండ్ అవర్ చికెన్ టెరియాకి విల్ బి రెడీ. ఓకే, మంచి గ్రేవీ వచ్చింది కాబట్టి దీంట్లోకి కొంచెం షుగర్ అండ్ సమ్ హనీ యాడ్ చేద్దాం. జస్ట్ అ లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ అండ్ జస్ట్ అ లిటిల్ బిట్ ఆఫ్ హనీ. యాడ్ చేసిన తర్వాత వన్స్ మోర్
అయిపోయింది కదా, బాగా తినేయచ్చు కదా అని అనుకుంటున్నారు కదా, కాదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేయాలి. అండ్ పెప్పర్. యాడ్ చేసి వన్ లాస్ట్ రౌండ్ ఆఫ్ స్టర్ ఫ్రై. వెరీ వండర్ఫుల్ చికెన్ టెరియాకి, ఆల్సో నోన్ యాజ్ క్యారమలైజ్డ్ చికెన్ టెరియాకి. దీన్నైతే జపాన్లో అప్పుడప్పుడు క్యారమలైజ్డ్ చికెన్ అంటారు. అద్భుతంగా సుగంధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్విచ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి నా చికెన్ టెరియాకి అద్భుతంగా తయారైంది. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. పర్ఫెక్ట్. నేను లాస్ట్ టైం ఐ హ్యాడ్ చికెన్ టెరియాకి సమ్ రియలీ పాష్ హోటల్, 7-star హోటల్లో ఎక్కడో తిన్నాను నేను. దాన్ని తలదని నా చికెన్ టెరియాకి. ఎందుకంటే దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆనియన్స్ క్యారమలైజ్ అవ్వాలి, పర్ఫెక్ట్ బ్రౌన్, అండ్ మరీ మాడిపోవద్దు, అటు మరీ ట్రాన్స్పరెంట్గా ఉండకూడదు. పర్ఫెక్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అది ఆ సాసెస్ అవన్నీ యాడ్ చేసి షుగర్ అండ్ హనీ యాడ్ చేసిన తర్వాత దాట్ ఈస్ వేర్ ద రియల్ ఫ్లేవర్ ఆఫ్ చికెన్ టెరియాకి కమ్స్ అవుట్. బ్యూటిఫుల్ అద్భుతంగా ఉంది. దీన్ని ఇది చికెన్ టెరియాకి అన్నది యూ కెన్ ఈట్ ఇట్ విత్ రైస్ ఆర్ విత్ బ్రెడ్. నేనైతే మామూలుగా కర్రీలాగే తినేస్తాను దీన్ని. మీరేం చేస్తారంటే నేను తింటూ ఉండగా నేను చెప్పిన స్టెప్స్ అన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా చికెన్ టెరియాకి వండుకొని తిని ఆ రుచి ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో మాకు ఫీడ్బ్యాక్ ద్వారా తప్పకుండా రాసి పంపేయండి. ఓకే, కీప్ వాచింగ్. వావ్ ఏమి రుచి. జాపనీస్ కుజీన్ ఇంకా అవ్వలేదు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి, విషయాలు తెలుసుకోవడానికి చాలా ఉన్నాయి, ఎన్నెన్నో రుచులు కూడా తెలుసుకోవడానికి చాలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళకండి, కీప్ వాచింగ్. వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచిలో. పొరపాటున మీరు మా ఎపిసోడ్స్ మిస్ అయినా, లేకపోతే మళ్ళీ చూద్దాం అనుకున్నా, లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కోసమైనా తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. లాగ్ ఆన్ టు www.youtube.com/ETV అభిరుచి. డోంట్ మిస్ ఇట్. కీప్ వాచింగ్. వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచిలో.